శాంతి. ఈరోజు మార్చి 2వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇది పూర్తి శాంతియుతమైనటువంటి జ్ఞానం. ఇందులో ఏమి కూడా మాట్లాడరాదు. కేవలం శాంతి సాగరుడైనటువంటి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఉన్నతికి ఆధారమేమి? తండ్రి ఇచ్చినటువంటి శిక్షణలను ఎప్పుడు ధారణ చేయగలరు? సమాధానం: ఉన్నతికి ఆధారం ప్రేమ. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉండాలి. దగ్గరగా ఉంటున్నా ఉన్నతి జరగలేదంటే ప్రేమ తక్కువగా ఉంది అని అర్థం. ప్రేమ ఉంటే తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేసినందున తండ్రి తెలిపించినటువంటి అన్ని శిక్షణలను ధారణ చేయగలుగుతారు. ఉన్నతి కోసం సత్యమైన చార్టు వ్రాయండి. బాబా నుండి ఏ విషయము బాబా దగ్గర దాచిపెట్టకూడదు. ఆత్మ అభిమానులుగా అయి స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఆంతరికంగా తండ్రిని స్మృతి చేయు సంతోషంలో ఉంటూ ఇతరులకు తండ్రి పరిచయం అనేది ఇవ్వాలి. అందరికీ ఒక్క తండ్రి మహిమను వినిపించాలి. రెండవ పాయింట్: ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా అభ్యాసం చేయాలి. ఎక్కువగా మాట్లాడరాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతం గతః అని వదిలేసి మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. స్మృతి యాత్రను తెలిపే సత్యమైన చార్టును ఉంచుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేసేవారు సంపన్న ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: జీవితంలో ప్రతి మనిషి ఆత్మకి కూడా వెరైటీ అంటే ఇష్టమవుతుంది. కనుక మొత్తం రోజంతటిలో రకరకాల సంబంధాలు, భిన్న భిన్న సంబంధాలు, భిన్న భిన్న స్వరూపాల వెరైటీని అనుభవం అనేది చేయండి. అలా చేస్తే చాలా రమణీయమైనటువంటి జీవితాన్ని అనుభవం చేస్తారు. బ్రాహ్మణ జీవితము భగవంతుడితో సర్వ సంబంధాలను కూడా అనుభవం చేసేటటువంటి సంపన్నమైన జీవితం. అందువలన ఒక్క సంబంధం కూడా తక్కువగా ఉండకూడదు. అంటే ఈ సంబంధం బాబాతో నేను అనుభవం చేయలేదు అనే విధంగా ఏ సంబంధం తక్కువ కాకూడదు. ఒకవేళ ఆత్మలతో ఏదైనా చిన్న లేదా తేలికపాటి సంబంధం మిక్స్ అయింది అంటే సర్వ అనేటటువంటి ఆ శబ్దము సమాప్తి అయిపోతుంది. ఎక్కడైతే సర్వ అనేటటువంటి ఆ పదం ఉంటుందో అక్కడ మాత్రమే సంపన్నత ఉంటుంది. ఏ ఒక్కటి బాబాతో సంబంధం అనుభవం చేయలేదు అంటే అక్కడ సర్వ సంబంధం అనేటటువంటిది, సర్వము అనేది ఆ పదం రాదు. అంటే అక్కడ సంపన్నత కూడా ఉండదు. అందువలన సర్వ సంబంధాలతో స్మృతి చేస్తూ స్వరూపులుగా అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్: తండ్రి సమానంగా అవ్యక్త రూపధారులుగా అయి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తూ అలజడిలోకి రాలేరు. మంచిది. ఓం శాంతి.